ప్రతినిధి రాణి రుద్రమరెడ్డి గారు లైన్లో ఉన్నారు, తనతో ఒకసారి మాట్లాడదాం. రుద్రమ్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. రుద్రమ్మ గారు, నిరుద్యోగులకు సంబంధించిన సమస్య మీద మీరు కూడా మాట్లాడుతూనే ఉన్నారు, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, బీజేవైఎం వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా చూసాం నిన్న మొన్న విషయాల్లో. సరే, ఇది పొలిటికల్గా టర్న్ అవుతుంది, దీన్ని రాజకీయ శక్తులు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి, ఇలా రకరకాల స్టేట్మెంట్స్ వస్తున్నాయి. బట్ నిజానికి ఒక స్వచ్ఛందంగా మాట్లాడాలి అనుకుంటే, నిరుద్యోగుల తరపున మాట్లాడాలి అనుకుంటే మీరేం చెప్తారు? దయచేసి రాజకీయాలు మాట్లాడదు. ఓకే, రాజకీయాలు మాట్లాడకుండా మనము నిరుద్యోగుల పక్షాన్నే మాట్లాడాలి అని అంటే, మేము ఇవాళ దీన్ని రాజకీయ పార్టీలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతాయి అని అంటే, నిరుద్యోగులు వచ్చి రోడ్ల మీద ఉన్నప్పుడు వాళ్ళందరినీ పక్షాన నిలబడేటువంటి ఒక బలమైన వాయిస్ లేకపోతే చాలా సందర్భాల్లో కూడా మీడియా ఫోకస్ కానీ ఎవరు కానీ రారు. వాళ్ళకు కూడా ఒక ధైర్యం అనేటువంటిది కనబడదు. కాబట్టి రాజకీయ పార్టీల నాయకులు వెళ్ళి వాళ్ళకు సంఘీభావంగా వాళ్ళతోటి వాళ్ళ పోరాటానికి మద్దతు తెలుపుతారు. అదొక అంశం. అది పక్కకు వస్తే కనుక మేమేం మాట్లాడుతున్నాం, మేమేం అడుగుతున్నాం అంటే, ఓకే, రాజకీయ పార్టీలు ఏవి కూడా ఇన్వాల్వ్ కావు, రాజకీయ పార్టీలు అసలు నిరుద్యోగుల దగ్గరికి రారు. రావాల్సినటువంటి అవసరాన్ని కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అవసరాన్ని వచ్చే అవసరాన్ని రాకుండా చేయాలి అంటున్నాను నేను. ఇవాళ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పి అధికారంలోకి వచ్చినారు? మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టి వచ్చినారు? మేము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పినారు. వచ్చే సంవత్సరం అంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో సమయానికి ఒక సంవత్సర కాలం 2024 డిసెంబర్ 30వ తారీఖు వరకు మేము 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని చెప్పినారు. ఇవాళ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచుతాము అని చెప్పినారు. మెగా డిఎస్సి విషయంలో 25,000 టీచర్ పోస్టులతోటి డిఎస్సి వేస్తాము అని చెప్పినారు. అసలే నిరుద్యోగులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో వాళ్ళ అమూల్యమైనటువంటి కాలాన్ని కోల్పోయినరు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు నౌకర్లాగా అట్లా బాధలు పడ్డారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాకుండా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటేనన్నా మా ఉద్యోగాలు మాకు వస్తాయి అని చెప్పి 30 లక్షల మంది టీఎస్పీఎస్సీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి నిరుద్యోగులందరూ కూడా మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఓటేస్తేనే కదా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు చెప్పినటువంటి మాటలు మేమేమంటున్నాం, వేరేటికి ఏమి చేయకండి. మీరు హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. మీరు హామీ ఇచ్చిన ప్రకారము ఇప్పటికి 7 నెలలు అయిందండి. వాళ్ళు 12 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. అంటే 7 నెలల్లో కనీసం 1 లక్ష ఉద్యోగాలు అయితే ఇయ్యాలి కదా. మరి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త నోటిఫికేషన్ ద్వారా కూడా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వచ్చిన ఉద్యోగం ఒక్కటి కూడా లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎల్బీ స్టేడియంలో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఎవరికి కొన్ని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, వాటికి సంబంధించిన ఉద్యోగాలు, నర్సులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు మేము రిలీజ్ చేస్తున్నాం అన్నారు. అవి గత ప్రభుత్వము మొత్తం రిజల్ట్స్ కూడా తయారు చేసి బోర్డులో పెట్టిన వాటిని ఆ లిస్టు రిలీజ్ చేసినారు. ఇప్పటి వరకు వాళ్ళకి చాలా మందికి పోస్టింగ్లు లేవు, వాళ్ళకు జీతాలు కూడా వస్తలేవు. ఇది చాలా ఏమంటారు, బాధాకరమైనటువంటి నిజం. ఇది నేనేమంటున్నా, 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇష్యూ చేసిన ఒక కొత్త నోటిఫికేషన్ ద్వారా ఒక్క మనిషికి కూడా మీరు ఈ రోజు వరకు కూడా ఉద్యోగం ఎందుకు ఇవ్వలేకపోయినరు? మీరు ఇస్తే ఇవాళ బీజేపీ మాట్లాడదు, మీరు ఇస్తే ఇవాళ ఇంకో పార్టీ మాట్లాడదు. స్వయంగా ముఖ్యమంత్రి గారే బయటకు వచ్చి రాజకీయాలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు అని మాట్లాడితే నువ్వెందుకు ఇస్తున్నావు అవకాశము? నీకు చేత కానప్పుడు డెఫినెట్ గా ప్రతిపక్షాలు వచ్చి మాట్లాడతాయి. ట్రాప్ లో వాళ్ళు పడుతున్నారు అని అదే అంటుందండి. ప్రతిపక్షాల ట్రాప్ లో ఎవ్వరు పడరు. మీరు మీ మాట నిలబెట్టుకోండి. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు గ్రూప్ 2 పోస్టులు పెంచాలి అని మాట్లాడతారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు గ్రూప్ 3 పోస్టులు పెంచాలి అని మాట్లాడతారు. ఇదే రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి మీకు ఎందుకు చేతనైతే లేదయ్యా, ఒక్క రోజు చాలు జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి, మేము అధికారంలోకి వస్తే వారం రోజుల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని మాట్లాడతారు. మరి వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఎందుకు చేతనైతే లేదు అని అడుగుతున్నాం మేము. మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ఇచ్చినటువంటి వాళ్ళకు ప్రభుత్వాల్లోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర. డిబేట్ లో డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఐ మీన్ అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు ఎక్కువ అంటే డిఎస్సికి సంబంధించి మీ వర్షన్ ఏంటి అని అడుగుతున్నారు. డిఎస్సికి సంబంధించి మా పార్టీ వర్షన్ అయినా మా వర్షన్ అయినా ఒకటే అండి. గత 10 సంవత్సరాల కాలంలో ఒక్క మెగా డిఎస్సి కూడా వేయకపోవటం వల్ల దాదాపు 25,000 పోస్టులు ఖాళీ ఉండి తెలంగాణలో విద్యా వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది. ఇవాళ ఇది ఒక పోస్టులకు సంబంధించిన అంశమే కాదు, అక్కడ టీచర్ల నియామకం జరిగితే తెలంగాణలో ఉన్నటువంటి పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి పాఠశాలలకు టీచర్లు అపాయింట్ అయితే అక్కడ చదువుకునేటువంటి పిల్లలకు నాణ్యమైన విద్య దొరుకుతుంది. ఇది ఒక జనరేషన్ అంతా కూడా చదువుకునే పిల్లలకి లాభం జరగాలి అంటే ఇవాళ విద్య లేని రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందండి ఇక్కడ.
చదువుకున్న వాడే కదా రేపు పొద్దున ఆ కుటుంబానికైనా ఊరికైనా కూడా దిక్సూచిలాగా మారుతాడు. కాబట్టి ఇవాళ ఈ 25 నేనేమడుగుతున్నా, ఇప్పుడు ఉన్నటువంటి ఆ నిరుద్యోగులు ఎట్లయితే డిమాండ్ చేస్తున్నారో వాళ్ళ డిఎస్సి ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా వాయిదా వేయాలి అని డెఫినెట్ గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాయిదా వేయాలి. దాంతో పాటుగా మొత్తంగా ఖాళీ ఉన్న ప్రతి టీచర్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసి ఆ 25,000 పోస్టులకి కూడా నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళందరి నియామకం చేపట్టేలాగా చేస్తే ఇటు నిరుద్యోగులకు లాభము, అటు పల్లెటూళ్ళలో చదువుకుంటున్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలకు కూడా లాభం జరుగుతుంది అనేటువంటిది మా డిమాండ్. ఒక్క నిమిషం, కాంగ్రెస్ నాయకులు మీతో మాట్లాడుతున్నట్టు స్టూడియోలో ఉన్నారు. డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలంటూ డైరెక్టర్ ఆఫ్ నమస్తే అండి మేడం. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు డిఎస్సి గురించి అన్నారు కదా మేడం, ఒక మాట డిఎస్సి గురించి అన్నారు, ఇంకో మాట ఏంటంటే ఇక్కడ విద్యా వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది, బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ బడుల నుంచి దూరం అవుతున్నారని చెప్పారు. సో విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు కనుక ఈ డిఎస్సి పోస్టులను రిక్రూట్మెంట్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కనుక ఇవ్వకపోతే ఆ స్కూల్స్ కొన్ని తీసివాల్సి ఉంటుంది, అదే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికి వారి సమానం చెప్పాల్సి ఉంటుంది. ఇంకో మాట కూడా చెప్తున్నా మేడం, ఇంకో మాట ఏంటంటే మీరు అంటే బీజేపీ పార్టీ నాయకులుగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఈ 10 సంవత్సరాల కాలంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. అది దేంట్లో ఐబీపీఎస్ కానీ ఎస్ఎస్సి కానీ లేకపోతే యూపీఎస్సీ కానీ మిగతా ఏ సంస్థలైనా సరే దాని నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక మాట ఏంటంటే 2019లో ఎన్టీపీసీ అనే నోటిఫికేషన్ వస్తే అది దానికి అది గాల్లో పోయిందో లేకపోతే ఎక్కడ పోయిందో కూడా తెలియదు, దాని మీద ఏ రోజు కూడా నోరెత్తలేదు. సో నేను ఒకటి అంటున్నా మేడం, మేమేమంటున్నాం అంటే 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్ నాయకులు, 10 సంవత్సరాలుగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వని బీజేపీ నాయకులు రోడ్ల మీదకి వచ్చి వీళ్ళని రెచ్చగొడుతుంటే మేము ఏమని అర్థం చేసుకోవాలి? రాణి గారు ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి ఎలాంటి మద్దతు మీరు ఇవ్వబోతున్నారు? ఒకటి నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా ఉంటది. అండ్ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఇవ్వవలసినటువంటి ఎప్పుడైనా వాళ్ళు మెన్షన్ చేసినటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రతి ఎగ్జామ్స్ ప్రతివి కూడా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి, అవి ప్రతి సంవత్సరం రిక్రూట్ అయితేనే ఉన్నాయి. అండ్ ఇవి కాకుండా కూడా దాదాపుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజే నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే ఒక్కొక్క రోజు 75,000 ఉద్యోగాలు, అట్లా దాదాపుగా ఒక 10 లక్షల పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలని ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అగ్నిపథ్ లాంటి కొత్త స్కీములు తీసుకొచ్చి కూడా ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ నేను ఇంకొకటి కూడా చెప్తాను, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేటువంటిది ఎంత అద్భుతంగా జరిగితే ఇవాళ ఇండియా ఎకానమీ పెరిగింది అనేటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫోన్ లైన్ లో ఉండటం వల్ల వాళ్ళ కాన్వర్జేషన్ నాకు ప్రాపర్ గా వినిపించట్లేదు. బట్ నేను ఒక విషయం చెప్పి క్లోజ్ చేస్తాను. ఒక విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇవాళ సరే ఇది విమర్శల కోసం కాదు, రాజకీయం కోసం కాదు, బట్ నేను ఒక విషయాన్ని క్లారిఫై చేయదలుచుకున్నా. ఇవాళ ఇండియాలో మేజర్ సెక్టార్ అంటే ఇవాళ గిగ్ ఎకానమీ మీద డిపెండ్ అయ్యి చాలా మంది ఎంప్లాయ్మెంట్ అంటే దాదాపు 2-3 కోట్ల మంది గిగ్ ఎకానమీ మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నారు. అది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. ఇవాళ మీకు క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, జొమాటో యాప్స్ కావచ్చు, లేదంటే ర్యాపిడో కావచ్చు, మీకు అమెజాన్ కావచ్చు, డోర్ డెలివరీ కావచ్చు, ఫుడ్ డెలివరీ కావచ్చు, ఆన్లైన్ ద్వారా జరిగేటటువంటి ఏదైనా కూడా అది సృష్టించేటటువంటి ఎకానమీ దేని వల్ల సాధ్యమైందండి? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొత్తం డిజిటలైజేషన్ చేసినారు. డిజిటలైజేషన్ చేసే క్రమంలో ఫోన్స్ ఉండాలని చెప్పేసి ఫోన్స్ ఇంట్రడ్యూస్ చేసినారు, ఇంటర్నెట్ తీసుకొచ్చినారు. దాని వల్ల ఇవాళ ఎక్కడికి పోవాలన్నా ఏ వస్తువు తెచ్చుకోవాలన్నా కూడా డిపెండ్ అయినటువంటి క్రమంలో ఇవాళ డిజిటల్ ఇండియా తయారైన తర్వాత ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లు చేసిన తర్వాత డబ్బు ట్రాన్సాక్షన్ అనేది ఆన్లైన్ లో జరగడం వల్ల ఇవాళ మనకు ఎకానమీ అంతా వైట్ అవ్వడంతో పాటు 2.5 కోట్ల మంది ఈ రోజు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ దాని మీద బతుకుతున్నారండి. అంటే ఇవన్నీ అర్థం కాని వాళ్ళకు అర్థం కావు.
ఏం చేసినారు 10 సంవత్సరాలలో అంటే ఇదంతా కూడా ఒక కేస్ స్టడీ. మనం కూర్చొని జాగ్రత్తగా స్టడీ చేస్తే వస్తది. ఇవాళ మేము కూడా ఏం డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, మీరు అధికారంలోకి వచ్చినారు, ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినారు, ఎస్ 5 ఏళ్ళు మీకు మ్యాండేట్ ఇచ్చినారు, మీరు దాన్ని ఉపయోగించుకోండి. మీరు హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేయండి. దాంతో పాటు ఇంకా మీకు క్యాలిబర్ ఉంటే, ఇంకా మీకు ఎఫిషియన్సీ ఉంటే, ప్రైవేట్ రంగంలో కూడా నరేంద్ర మోడీ గారు సృష్టించినట్టు ఉద్యోగాలను సృష్టించండి. మేమే హ్యాట్సప్ చెప్తాం కదా. మీకు రేపొద్దున నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మేము ఈ పని చేసుకుంటే మాకు ఉపాధి దొరుకుతుంది అని వాళ్ళు కూడా హ్యాట్సప్ చెప్తారు కదా. ఇప్పుడు ఇక్కడ విమర్శించుకోవడానికి నువ్వేం చేసినావు అనేది కాదు. మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఒక క్వశ్చన్ అన్నారు, రాజకీయాలకు సంబంధం లేకుండా మాట్లాడండి అని. ఎస్, నేను చెప్తున్నాను, మీరు చేస్తే మేమే అప్రిషియేట్ చేస్తాం, మీరు చేస్తే మేము సపోర్ట్ చేస్తాం, చేయండి. మీరు దాన్ని ఒక ప్రాపర్ పద్ధతిలో చేయండి అని చెప్పేసి మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాము. నిరుద్యోగుల పిల్లలకు కూడా మీరు కూడా సరిగ్గా ఆలోచించుకొని ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏ డిమాండ్ వ్యాలిడ్, ఏ డిమాండ్ కాదు అనేటువంటిది నిరుద్యోగులు అనేటువంటి పిల్లలు కూడా చూసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి పద్ధతిలో వాళ్ళు మద్దతు కోరాలి. వాళ్ళ డెసిషన్స్ అట్లనే ఉండాలి. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నిరుద్యోగుల పక్షానే ఉంటుంది. థ్యాంక్ యూ రాణి. రైట్. చెప్పండి శంకర్ గారు. బడుగు బలహీన